నా పేరు బోదాల మనోజ్. నేను ఆర్మీ జవాన్ని. నేను అరుణాచల్ ప్రదేశ్లో జాబ్ చేశాను. మాది బోనకల్లు. గత ఫిబ్రవరి 6వ తారీఖు నాగలంచ పెట్రోల్ బంక్ సంఘటనలో నేను లేకపోయినా కానీ నా పేరు ఇన్వాల్వ్మెంట్ చేశారు. దానికి స్టేషన్కి పిలిస్తే ఎంక్వైరీ కోసం 4 రోజుల నుంచి స్టేషన్కి వస్తున్నాను. స్టేషన్కి వస్తుంటే నిన్న నైట్ సార్ని రిక్వెస్ట్ చేసుకుందామని సార్ దగ్గరికి వెళ్తుంటే రిక్వెస్ట్ చేస్తుంటే ఉమెన్ అనేది రమేష్ అనే వ్యక్తి, అసలు ఆయన నాకు తెలియదు. ఆయన వచ్చి నన్ను నువ్వేడిరా, నీ బతుకులు నా సుద్ది, మాదిగి లంజోడుగా నీకేం పనిరా ఇక్కడ, నువ్వేడిరా లంజోడక అని చెప్పి అనాథగా తిట్టి బయటికి లాక్కొని వచ్చి నగడబాటి సాయి అనే వ్యక్తి వాళ్ళిద్దరు కలిసి నా మీద దాడి చేశారు. అందులో ఉమెన్ రమేష్ అనే వ్యక్తి A1 అటెంప్ట్ టు మర్డర్ కింద 100 days రిమైండరే ఉండి బయటికి రారా నిన్ను చంపుతా అని బెదిరియటం. ఈ బోనకల్లో పోలీసులు ఎక్కడున్నా కానీ నా గ్రిప్లో ఉంటారు, నేను చెప్పిందే నడుపుతా అంటున్నారు. తగిన న్యాయం జరగాలని నేను అప్పుడే ఇక కేసు పిటిషన్ ఇచ్చి స్టేషన్లో పిటిషన్ ఇచ్చి నేను వచ్చాను. తగిన న్యాయం చేయగలరని పోలీసుల్ని అడిగి వేడుకుంటున్నాను. నా పేరు బోదాల మనోజ్. నేను ఆర్మీ జవాన్ని. నేను అరుణాచల్ ప్రదేశ్లో జాబ్ చేశాను. మాది బోనకల్లు. గత ఫిబ్రవరి 6వ తారీఖు నాగలంచ పెట్రోల్ బంక్ సంఘటనలో నేను లేకపోయినా కానీ నా పేరు ఇన్వాల్వ్మెంట్ చేశారు. దానికి స్టేషన్కి పిలిస్తే ఎంక్వైరీ కోసం 4 రోజుల నుంచి స్టేషన్కి వస్తున్నాను. స్టేషన్కి వస్తుంటే నిన్న నైట్ సార్ని రిక్వెస్ట్ చేసుకుందామని సార్ దగ్గరికి వెళ్తుంటే రిక్వెస్ట్ చేస్తుంటే ఉమెన్ అనేది రమేష్ అనే వ్యక్తి, అసలు ఆయన నాకు తెలియదు. ఆయన వచ్చి నన్ను నువ్వేడిరా, నీ బతుకులు నా సుద్ది, మాదిగి లంజోడుగా నీకేం పనిరా ఇక్కడ, నువ్వేడిరా లంజోడక అని చెప్పి అనాథగా తిట్టి బయటికి లాక్కొని వచ్చి నగడబాటి సాయి అనే వ్యక్తి వాళ్ళిద్దరు కలిసి నా మీద దాడి చేశారు. అందులో ఉమెన్ రమేష్ అనే వ్యక్తి A1 అటెంప్ట్ టు మర్డర్ కింద 100 days రిమైండరే ఉండి బయటికి రారా నిన్ను చంపుతా అని బెదిరియటం. ఈ బోనకల్లో పోలీసులు ఎక్కడున్నా కానీ నా గ్రిప్లో ఉంటారు, నేను చెప్పిందే నడుపుతా అంటున్నారు. తగిన న్యాయం జరగాలని నేను అప్పుడే ఇక కేసు పిటిషన్ ఇచ్చి స్టేషన్లో పిటిషన్ ఇచ్చి నేను వచ్చాను. తగిన న్యాయం చేయగలరని పోలీసుల్ని అడిగి వేడుకుంటున్నాను.